జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ అయింది. మేఘ విస్ఫోటనం జరిగింది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు రావడంతో ఇల్లు రోడ్లు అన్ని మునిగిపోయాయి. రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం స్టార్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద వరదలు బురద కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ ని ముంచేశాయి. అసలు ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ మేఘ విస్ఫోటనం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. తేమతో కూడిన ఋతుపవనాలు మనకి వర్షపాతాన్ని ఇస్తాయి. అయితే ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో, పర్వతాలు అంటే చాలా ఎత్తైన పర్వత శ్రేణులు అలా ఉంటాయో, ఇక్కడ హిమాలయ పర్వతాలు, ఈ పర్వతాల ఎత్తుకి ఈ తేమతో కూడిన ఋతుపవనాలు రైజ్ అవుతున్నప్పుడు ఈ వర్షపు బిందువులన్నీ కలిసి పెద్దవిగా మారతాయి. పెద్దవిగా మారి ఒకటేసారి కుంభవృష్టి వర్షం కురిపిస్తాయి అన్నమాట. 1 గంటలోనో 2 గంటలోనో విపరీతమైన వర్షం పడుతుంది. దాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు, లేదా మేఘ విస్ఫోటం అంటారు. ఎక్కడైతే పర్వత శ్రేణులు ఉంటాయో ఆ టైంలో చాలా హైట్కి లెగుస్తాయి క్యూములోనింబస్ మేఘాలు. ఈ క్యూములోనింబస్ మేఘాలు పైకి లేసినప్పుడు ఈ వర్షపు బిందువులు అన్నీ కలిసి చాలా పెద్ద పెద్ద వర్ష బిందువులా మారి సడన్గా బర్స్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే మేఘ విస్ఫోటనం లేదా క్లౌడ్ బర్స్ట్ అంటాము. ఓరోగ్రఫిక్ టెండెన్సీస్తో అంటే పర్వత శ్రేణులు ఓరోగ్రఫిక్ టెండెన్సీస్తో ఎప్పుడైతే ఇవి హైట్కి లెగుస్తాయో ఈ మేఘాలు, ఆ టైంలో ఏమైందంటే ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద బిందువులాగా ఫామ్ అయ్యి సడన్గా బర్స్ట్ అవుతాయి అన్నమాట. అది కూడా 1 or 2 అవర్స్లో పెద్ద వర్షం పడుతుంది. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్లౌడ్ బర్స్ట్ మేఘ విస్ఫోటనం డెఫినిషన్ ప్రకారం 1 గంట సమయంలో వితిన్ 20-30 స్క్వేర్ కిలోమీటర్లు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు, మేఘ విస్ఫోటనం అంటారు. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది తక్కువ ప్రాంతంలోనే ఒక చిన్న ప్లేస్లో కుంభవృష్టి పడుద్ది అనమాట. 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు, మేఘ విస్ఫోటనం అంటారు.